ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒకసారి నేను కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే అడుగున్నారు సరే. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా నా ప్రభు, ఎంతవరకు నా తండ్రి మీరు నడిపించే విధానం బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభు. చదవబడిన లేఖన భాగం నుంచి నా ప్రభు మీరు మాతో మాట్లాడి నామానికి మహిమ పొందుకోమని, నీ బిడ్డలకు అర్థమయ్యేది నా తండ్రి బోధించుటకు అయ్యా శక్తిని, సామర్థ్యాన్ని, అభిషేకాన్ని మీరు అనుగ్రహించి మీరు మాకు తోడుగా ఉన్న నా ప్రభు మా చేపడు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఇక్కడ మాట అంటాడు 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడను కీడుకు ప్రతి కీడు చేయమాకండి. అంటే ఉదాహరణకు నేను ఉన్నాను, నేను ఎవరైనా ఒక వ్యక్తికి కీడు చేస్తే ఆ వ్యక్తి మరలా కీడు చేయకూడదు. అది జరిగిద్దా? మనం చిన్న మాట అంటేనే మాటకి మళ్ళా నాలుగు కొట్టిస్తాం, పట్టించలేదా? అదేగాక అనుకుంది ఎవరైనా ఒక వ్యక్తి ఒక కుటుంబం బాగా నష్టపరిచామనుకోండి, ఆ కుటుంబస్తులు మౌనం ఉంటారా? బైబిల్ గ్రంథంలో ఒక 2 వ్యక్తులను చూపిస్తాను. ఆ 2 వ్యక్తులు ఒకవేళ ఎంత కీడు చేస్తున్నా మౌనంగా ఉన్నాడు. మళ్ళా అదే వ్యక్తి ఒక చిన్న తప్పు చేస్తే ఎలాంటి శిక్ష అనుభవించాలో చూస్తాడు. ఇంకొక 3వ వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి చెప్పి మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 30 నుంచి 31 వచనాలు. మొదటి సమూయేలు 20వ అధ్యాయము సౌలు 30-31. సౌలు యోనాతాను మీదగా బహుగా కోపపడి ఆ గడ కొట్టుదని సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టుదాని కొడుక, నీకును నీ తల్లి మనకు సిగ్గున్నట్టు నీవు యెషయా కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసి ఉన్నది కదా. యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమైన స్థిరత కలదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతను నా ఎదుకు రప్పించుము, నిజముగా అతను మరణమునకు అర్హుడని చెప్పాను. ఈ మాటలు ఎవరితో చెబుతున్నా అంటే సౌలు తన కుమారుడు యోనాతానుతో అంటున్నాడు, రే దావీదు బ్రతికి ఉండగా అతని చేతుల నుంచి రాజ్యం తీసుకోవడము నీ వల్ల కాదు, కాబట్టి అతడు మరణానికి అర్హుడు, అతను బ్రతికి ఉండగా నీకు రాజ్యం దొరకదయ్యా, రాజ్యం దొరకదు అని. కాబట్టి అతను అర్జెంటుగా వర్తమానం పంపించి, అంటే అతనికి వెళ్ళి కబుర్లు పంపించి అతని ఇక్కడ రప్పించు, ఎందుకంటే వాడు మరణానికి అర్హుడు అని సౌలు యోనాతానుతో మాట్లాడుతున్నాడు. దావీదు చేసిన తప్పేంది? ఎందుకు అంతగా? ఎందుకంటే ఈ మాట ఎందుకంటే ఈ రోజు నా కుటుంబాల మధ్య కూడా అన్నదమ్ముల మధ్య ఆస్తి కాడ ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులే ఆస్తులు కాడ సొంత ఒక తల్లికి గర్భవాసం కొట్టుంటే అన్నదమ్ములకి పడక ఆస్తులు కూడా కొట్టుకుంటున్న వాళ్ళు లేదా, చంపుకుంటున్న వాళ్ళు లేదా? అలానే ఆ రోజు నుండి పాత్ర మీద సౌలు కూడా ఒక చిన్న విషపుచ్చుకు వచ్చింది దావీదు విషయంలో. దావీదు బ్రతికి ఉండగా నీకు రాజ్యము దొరకదు అంటే సౌలు దావీదుకి కీడు చేయాలని తన మనసులో అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు తెలుసా? మొట్టమొదట 2వ అధ్యాయం చూస్తే, 2వ అధ్యాయం కాదు, అదే మొదటి సమూయేలు గ్రంథము దావీదు గొల్యాతును చంపిన తర్వాత సౌలుకు 1000 కొలది గాను దావీదుకి 10,000 కొలది గాను స్తోత్రాలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఒక రాజుకి చిన్నగా అంటే గౌరవించి తన పక్కన ఉన్న పనివాడికి ఉదాహరణ ఉన్నాను, మంచి ఒక ఎమ్మెల్యే బాగా వస్తాడు అనుకోండి, ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు వరకు ఒక 10 మంది దండాలు పెట్టినప్పుడు పక్కన ఉన్న పిఏకు కొంతమంది చెప్పి పోదాం లేదా ఎట్లుండిద్ది?
ఇతనే నేను జీతం ఇచ్చి పిఏ గారికి దానిలేస్తున్నారు ఏంటి, అసలు నేనున్న ఎమ్మెల్యే అయితే నాకు సన్మానించకుండా వాడికి పెడతా చెప్పి అతను తిట్టడా, అతని మీద కోపడ్డా? ఖచ్చితంగా కోపడతాడు. అట్లనే ఎక్కడో ఉన్నటువంటి బాలుడైనటువంటి దావీదుని నేనుగా తీసుకొచ్చి వచ్చాడు కదా, రాజుగా పట్టాభిషేకుడుగా అభిషిక్తుడుగానే ఉన్నాను కదా, నాకు వీళ్ళు జేజేలు పడకుండా ఏంది చిన్నవాడంటే దావీదుకి జేజేలు పలుకుతున్నారు. అందుకే దావీదుకు సౌలుకి 1000 కొలది గాను దావీదుకి 10,000 కొలది గాను స్తోత్రాలు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది నచ్చదు సౌలుకి. ఎందుకంటే రాజ్యం అతని నుంచి వెళ్ళిపోవడానికి దగ్గరికి ఆసనం అయింది. ఇంకా అతను అభిషేకించిన బడవని కూడా మా సంగతి మర్చిపోయి దావీదుకి కీడు చేయాలని దావీదుని తరుముతా ఉంటాడు ఈటి చేత పుచ్చుకొని. గొప్ప విషయం చెప్పిన, యోనాతాను ప్రాణమును దావీదు ప్రాణము చాలా హత్తుకుపోయి ఉంది. అందుకే రాజు గ్రంథం ఒక మాట ఉండిద్ది, స్త్రీలు చూపినట్టు వాళ్ళు కూడా ఇలాంటి ప్రేమ ఉంది. కానీ 2వ సమయ గ్రంథం చూద్దాం. మాట ఉండింది. ఎందుకంటే స్త్రీలు చూపినటువంటి వాళ్ళలో కూడా అలాంటి ప్రేమ కనపడబోయిన మాట యోనాతాను గురించి దేవుడు రాస్తాడు. సరే చూసి మీకు రెఫరెన్స్ ఇస్తాను. ఒక నిమిషం అండి. ఎందుకంటే యోనాతాను దావీదు ఎలా ఉంటారంటే అంటే ఒక మాట అంటారు, స్త్రీలు చూపిన ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ నా పట్ల చూపిస్తున్నావు యోనాతాను అని దావీదు అంటాడు. దావీదును ఒక యెషయా కుమారుడు గొర్రెలు కాల్చుకున్న దావీదు ఎక్కడ, సౌలు కుమారుడు రాజు కుమారుడు యోనాతాను ఇద్దరు కలిసి మంచి ప్రాణ స్నేహితులు ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతున్నప్పుడు వారిద్దరు బాగానే ఉంటారు. కానీ సౌలు విషపు చూపు దావీదు మీద పడి అతన్ని చంపాలి, అతని నుంచి అతనికి రాజ్యం, అతను బ్రతికుండగా నీకు రాజ్యం దొరుకుతున్నానా అని సౌలుని యోనాతానని తిడుతూ దావీదుని అనేక మార్లు ఈటపుచ్చుకొని అతను వెంబడిస్తున్నట్టుగా ఉంటాం. కానీ వాసన చెప్పన, మామే సొంత కూతుర్ని మా దావీదుకి ఇచ్చి సొంత అల్లుడిని ఎవరైనా చంపుతారా? కానీ చంపితే ఎలా అంటే రాజ్యం కొరకు సొంత అల్లుడిని కూడా పట్టణం పెట్టుకొని ఆ రాజ్యాన్ని ఇతరులకి కొడబెట్టలేదు. మనం చూడలేదా సమాజంలో? ఆస్తులు ఎక్కువ వచ్చిన ఆస్తుల విషయం కాడ మనల్ని పక్కన పెట్టేసి మనము మన పిల్ల అన్నట్టుగా ఉంటారు. అందుకే వాక్యం అనేది కీడుకు ప్రతి కీడు మీరు చేయమాకండి. అదే సమయ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం చూడండి. మొదటి సమయ గ్రంథము 18వ అధ్యాయం. దావీదు సౌలు తను పంపిన చోటకల్లా పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని చూడు. ఇక్కడ చూడమ్మా, సౌలు దావీదు అనేక చోట్ల పంపిస్తుంటాడు. అయితే ఎలాంటి బుద్ధి అంటే మంచి బుద్ధి. ఈ రోజున మనం కూడా మన సంఘంలో ఉన్నట్టు దేవుడు ఎవరైనా సరే, దేవుని సేవకుడు ఎవరైనా సరే ఒక పని చెప్తే అది మనము నమ్మకంగా మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నామా? లేదంటే సంఘస్థులుగా మన తర్వాత మనం చేసిన పని బట్టి అతను బుద్ధి మంచిది కాదు చెప్పరా అంటాడు. సౌలు అంటాడు, సౌలు పంపించిన ప్రతి చోటకల్లా దావీదు వెళ్ళి మంచి బుద్ధి కలిగి ప్రవర్తించినట్టుగా ఉంటాడు. అలాగా మంచి బుద్ధి కలిగిన వ్యక్తికి సౌలు కీడు పెడతా ఉంటాడు. సొంత మళ్ళీ మామే ఉంది రాజ్యం కొరకు అతన్ని అనేక మార్లు కొండలకు పారిపోతాడు దావీదు. తర్వాత ఈటికి పుచ్చుకొని అతనికి ఇచ్చి ఒకసారి వర్తమానం పంపించి పలానా చోట చెల్లి ఉన్నాం రమ్మని చెప్పినప్పుడు యోనాతాను తప్పిస్తాడు. అప్పుడు యోనాతాను మమ్మల్ని సలువు తిట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇదంతా రాజ్యం వరకు అని బాధపడుతుంటాడు. కానీ దావీదు ఒక గొప్ప మాట మాట్లాడతాడు. అదే 26వ అధ్యాయము 11వ వచనం. యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి నేను చంపను. 10వ వచనం కూడా. యెహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును అతడు అపాయము వచ్చును చచ్చును లేదా యుద్ధముకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకించిన వారిని నేను చంపను.
అయితే అతని తలగడ దగ్గర ఉన్న ఈటను నీలబొడ్డుని తీసుకొని మనం వెళ్ళిపోదాము రమ్మని అభిషేకం చెప్పాను. అభిషేకం మేనలు దావీదుకి 2 సార్లు దొరుకుతాడు సౌలు. ఒకసారి చంపకుండా తన యొక్క వస్త్రపు చెమ్మని కోసుకుని వెళ్ళిపోతాడు. రెండోసారి తన పడుకున్నప్పుడు ఈటను నీలబుడ్డి తన తలగడ నీలబుడ్డి తను తీసుకుని పోతాడు. ఎందుకంటే దావీదుకి భయం. ఎలాంటి భయం తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వాడయ్యా సౌలు. దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను చంపి నరహత్యలు నిలామూట కట్టుకుంటామని దావీదుకి భయం. అందుకని దేవుడు నాకు ఇచ్చిన పాట రాసుకున్నాను. యెహోవా జీవము తోడు అభిషేకించిన వానికి ఆయన తోడుగా నిలచిన అపాయమేమియు రాదు. హల్లెలూయా యేసయ్యా జీవ ప్రదాతవు నీవయ్యా. హల్లెలూయా యేసయ్యా జీవ ప్రదాతవు నీవయ్యా. యెహోవా జీవము తోడు అభిషేకించిన వానికి. దావీదంటాడు దేవుని చేత అభిషేకించబడిన వాడిని మనం ఎలా చంపుతాం? ఈరోజు నా దేవుని సేవ చేస్తూ దేవుని చేత అభిషేకం అంటే మొట్టమొదటిగా దేవుడు అభిషేకం ఉండాలి. తర్వాత అపోస్తులు కూడా అంటే దేవుని చేత ఏర్పడినటువంటి సంఘ నాయకుల చేత దైవ జనులతో అభిషేకం మనం పొందుకోవాలి. అలాంటి అభిషేకించబడినటువంటి దేవుని సేవకు మనం ఈరోజు ఏం చేస్తున్నాం? తృణీకరంగా మాట్లాడలేదా? తృణీకరంగా మాట్లాడుతూ సేవకుడే కదా, మన ఇంట్లో పనివాడే కదా అన్నట్టుగా. ఏంటంటే ఫోన్ చేస్తే తీరేంది, ఫోన్ చేస్తే మా ఇంటికి ప్రార్థన రారైంది, నేను తెలియదు అలాంటి మాటలు వింటాం. ఆయన వామ్మ ఫోన్ కూడా అందుబాటులో ఉంటాడు. ఆయనకి ఎంత గర్వం అనుకున్నా అంటే జనరల్గా చదువుతున్నాను. ఎందుకంటే మన యొక్క విశ్వాసాలు ఎలా ఉంటాయంటే ఎలా ఉంటుంటారు. కానీ అతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడని ఇప్పుడు గ్రహించావా? అతడు దేవుని చేత ఏర్పరచబడిన వాడని అభిషేకించిన వాడని ఎప్పుడు నువ్వు గ్రహించావా? దావీదు అంటాడు, అయ్యా నేను ఎలా చంపుతాను అయ్యా అతన్ని. అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు. అతడు నాకు కీడు చేస్తున్నాడా? చేయని. అతడు నాకు ఇంకా హింస పెడుతున్నాడా? చేయని. అయితే అన్నాడు దావీదు, యెహోవా నీకు నాకు న్యాయము తీర్చును. నువ్వు చేసిన పనికి నేను చేసినటువంటి పనికి నేను న్యాయము ఆయనే తీరుస్తావు, కానీ నేను పొరపాటులో కూడా కీడు చెయ్యను అని సౌలు విషయంలో దావీదు దేవునికి భయపడినట్టుగా చూస్తూ ఉంటాం. ఈ రోజున మన జీవితాల్లో మనం కీడు తలపెట్టే వాళ్ళు ఉన్నామా, లేకపోతే ఇతరుల మేలు ఆకాంక్షించి నాకు కీడు చేసినా పర్లేదు నిన్ను దీవించును గాక అని మాట్లాడే మనస్సు మనకు ఉండాలి క్రైస్తవులకి. హల్లెలూయా. అలాంటి మనసు నీకున్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఉండిద్ది, దేవుని భయము నీలో ఉండిద్ది, ఎలాంటి అపాయము నీ దరి చేరదు. హల్లెలూయా. దావీదు అందుకే అంటాడు, అదే 26వ అధ్యాయం 17వ వచనం చదువుమా. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా నా రాజా నా స్వరమే. ఒకసారి 16వ వచనం చదువుమా. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలినవానికి నీవు రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవముతోడు నీవు మరణ శిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడ ఎక్కడున్నదో చూడమని పలికెను అని ఎవరితో అంటున్నా అండి మాట్లాడిన అక్కడ రాజుకి సౌలుకి సంరక్షకుడు అంటే బడుతూ ఈ మాటలు మాట్లాడుతూ తర్వాత సౌలు అంటాడు, దావీదు స్వరం ఇది నాయనా, దావీదా ఇది నీ స్వరమే కదా. చాలా మనం కూడా చూడండి, కొన్నిసార్లు మనుషులు మనకు కనపడరు. ఇది ఆమె ముందు కాదు, పక్కన ఫోన్లో ఒక సంభాషణ ఉండిద్ది, లేదా పక్కన మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఇది పలానా గొంతు కాదు అని మనం గుర్తుపట్టడం. అట్లానే సౌలు కూడా కొంచెం దూరం, దావీదు కూడా కొంచెం దూరం ఉన్నాడు. దావీదు స్వరం విని, నాయనా దావీదా ఇది నీ స్వరం కదా, నీ స్వరమే కదా అంటే, అవునయ్యా ఇది నా స్వరమే. నన్ను నువ్వు ఎన్నోసార్లు చంపాలని చూసావు, ఈటేసుకుని తలుముకుండా వచ్చావు, కానీ నేను యెహోవా చేత అభిషేకించబడిన వాడవని, నువ్వు ఏర్పరచబడిన వాడవని, ఇశ్రాయేలుకు నువ్వు నాయకుడు అని దేవుడు నేను ఏర్పరచాడని ఆ భయం నాకు ఉంది. అందుకని
దేవుడు నన్ను నీకు అప్పగించినా సరే నీ వస్త్రపు చెంగు కోసుకొని అలానే నీ తలగడకాడ ఉండే నీళ్ళ గుడ్డి తీసుకువెళ్ళాడు తప్ప నేను అలాంటి పాతకానికి నేను వడ్డీ కట్టలేదయ్యా దావీదా. సౌలాని దావీదు అంటాడు. అప్పుడు దావీదు అంటాడు, సౌలు అంటాడు, అయ్యా నువ్వు నిశ్చయముగా ఇశ్రాయేలుకు రాజు అవుదువు, నువ్వు నిశ్చయముగా ఇశ్రాయేలుకు రాజు అవుదువు, దేవుడు నిన్ను దీవిస్తాడు పో అని సౌలు తర్వాత పశ్చాత్తాపడి దావీదు విషయంలో ఉంటాడు. ఇప్పుడు దాకా మనము, ఎందుకంటే దావీదుకు తెలుసు ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నాడు, తను ఏ స్థితి నుంచి వచ్చాడో తెలుసు. ఒక గొర్రెలు దాచుకునే కాపరి ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటికి రాజు అయి ఉన్నాడంటే తను ఎలా అయి ఉంటాడు? తన బలమా? తన బలము దేవుడు. తను ఇప్పుడు దేవునికి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఇప్పుడు ఉంటాడు. ఎందుకంటే దేవునికి అలాంటి ఏర్పాటు వాడు కావాలి. నా అందం ఉంది, నా కాడ డబ్బు ఉంది, నా కాడ ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, నన్ను అభిషేకించాలంటే పక్కన ఉన్నాడు దేవుడు కూడా. దేవుడికి విధికి నలిగిన మనసు కలిగి ఎవరైతే దేవుడికి యథార్థంగా ప్రార్థిస్తూ దేవుడికి నమ్మకంగా భయభక్తిగా జీవిస్తూ ఉంటారో దేవుడికి అలాంటి వాళ్ళకి ఇష్టం. అందుకే దావీదు 23వ కీర్తన అన్నాడు, చిరకాలమున యెహోవా మందిరమున నివసించెదను. మళ్ళీ 27వ అధ్యాయం 4వ వచనం, నేను దేవుని వద్ద ఒక వరము అడిగి తిని యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో నేను ధ్యానించుటకు నేను చిరకాలం యెహోవా మందిరంలో ఉండకూడదును అంటాడు. ఒక రాజు అయి ఉండి అంతటి కోరిక కోరడం న్యాయమే అంటారా? రాజు కోరుకుంటే కమ్మగా పొట్టు పరుపుల మీద పంచభక్ష ప్రమాణం తింటూ ఎంతో మంది సేవ చేయించుకుంటూ ఉండడండి. కానీ దావీదు అవి కోరుకోవాలా? తన జీవిత పరమార్థంలో, అయ్యా నేను నీ మందిరంలో ఉంటాను ప్రభా, నీ గడప యొద్ద కాచుకుంటాను, నీ మందిరంలో ఉండే ప్రసన్నతని చూడడానికి, నీ ఆలయంలో నేను ధ్యానించడానికి నా చిరకాలం, నా జీవిత కాలం అంతా కూడా నీ సన్నిధిలో గడుపుతాను అని ఒక దైవీయుడు అన్నాడు. ఒక దైవీయుడు అంటే బిల్లి గ్రహంగా ఒక మాట అంటారు, మనం పరలోకంలోకి మన కాళ్ళు పెట్టినా చాలు, అలాంటి భాగ్యం నీకుంటే చాలంట. పరలోకం ముందు మన సింహాసనాలు కాదు, పరలోకంలో మనకు అక్షయ క్రీడలు కాదు, పరలోకంలో మనకి ఏదైనా అధికారులు కాదు. ఒక దైవీయుని తగ్గింపు చూడండి, పరలోకంలో నేను నిల్చోడానికి కాళ్ళు నిలబడినా చాలు. ఎందుకంటే ఆ కాళ్ళు పోయి నిత్య నరకానికి వెళ్ళకూడదు కదా. నిత్య నరకానికి వెళ్ళడం కంటే పరలోకంలో నిల్చొని ఇట్లా ఉన్నా చాలయ్యా. నాకు ఆ కోరిక కలిగినాడు డాక్టర్ బిల్లి గ్రహం గారు. ఎందుకంటే నరకము అంతటి ప్రమాదకరం. అందుకని దావీదు అంటాడు, నేను అభిషేకించిన వాడిని నేను చంపరయ్యా, ఎందుకంటే అది ఏర్పరిచిన వాడు దేవుడు, అలాంటి పాతకానికి నేను తట్టుకోలేను అని. తర్వాత మళ్ళీ సౌలు కూడా పశ్చాత్తాపడి, దావీదా నీకు ఇంతటి దేవుడు మంచి మనసును గ్రహించున్నాడు, ఇక నువ్వు ఖచ్చితంగా ఇశ్రాయేలు మీదకు రాజు అవుతావని దీవించి పంపించి చివరికి తన కథలో తానే చంపుకున్నట్టుగా సౌలు జీవితం ముగించబడటం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, కీడుకు ప్రతి కీడు చేయమాకమని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. అప్పుడు దాకా దావీదు బాగానే ఉన్నాడు. దావీదు మంచిగా దేవుని ఎంతో భయభక్తులుగా జీవిస్తూ ప్రశాంతంగా ఉంటూ ఇశ్రాయేలు మొత్తం సర్వ సమాజానికి తన రాజు ఉన్నాడు. ఎప్పుడైతే ఒక జీవితం, తన జీవితంలో ఒక చిన్న కీడు తాగిపెట్టాడో తన జీవితానికి ఎలాంటి శిక్ష అనుభవించాడు చూద్దామా? సరే, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము నిద్ర వస్తుందా? 12వ అధ్యాయము 1 నుంచి 6 వస్తున్నారు. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా ఆలకించి, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 1 నుంచి 6. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. అప్పుడు సమూయేలు, కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దన వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దులు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పడుకొనుచు, వాని కుమార్తెల వలె ఉండెను. అట్లుండగా మూర్ఖస్తుడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అట్లుండగా మార్గస్తుడు ఒక ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్ద వచ్చిన మార్గస్తునికి ఆ యొద్దకు చేయుటకు తన గొర్రెలో గాని దొడ్లో గాని దేన్ని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను
పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. చాలా మీకు అర్థం అవడం చెబుతున్నాను. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడికి విస్తారము గొర్రెలు, అంత సంపద అంతా బాగా ఉంది. కానీ ఒక దరిద్రుడికి ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల ఉంది. దాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాడు ఆ దరిద్రుడు. అయితే మార్గంలో పోతుంటే ఒక మార్గస్తుడు వచ్చి అతను ఆశపడి ఐశ్వర్యవంతుడు అక్కడ ఎన్నో ఉండే, కానీ అది కాదని ఐశ్వర్యవంతుడు పెట్టేసి ఆ దరిద్రుడి దగ్గర ఉన్న చిన్న గొర్రె పిల్లను కోరతాడు. అది న్యాయమేనా? ఈ కథ నాతాను ప్రవక్త వచ్చి దావీదు చూస్తుంటాడు. దావీదు పాప, ఎందుకంటే పాపం చేస్తున్నప్పుడు కళ్ళు బయర్లుగా ఏమీ అర్థం కాదు. అప్పుడు అలాంటి టైంలో వచ్చి నాతాను చెబుతున్నప్పుడు దావీదు ప్రశ్న వేసినాక, దావీదా మరి ఏం చేద్దంటే అతను నిశ్చయంగా అతనికి మరణ పాత్రుడేనయా అని నాతాను ప్రవక్త అన్నాడు. ఖచ్చితంగా ఆ యొక్క ఆ మార్గస్తుడు నీవే దానికి మరణానికి పాత్రుడు. ఇశ్రాయేలు సర్వ సమాజం తెలియకపోవచ్చేమో, నీవు చేసిన పాతకానికి నీవే మరణ శిక్షవి. అన్యం పుణ్యం తెలియని ఒక సేవకుడికి యొక్క భార్యని కాడ పెట్టుకున్నావు. అతనికి మళ్ళా నీవు ఉత్తరం ఇచ్చి ఆ సైన్యంలో అతన్ని ముందు నుంచి పెట్టి చంపించి ఉన్నావు. హత్య జరిగించి ఉంటే కాక పరస్త్రీని కూడా నీవు ఆశించి ఉన్నావు. దేవుని లేఖనంలో ఏది ఆశించకూడదని మనం లేఖలు ఉన్నావు కదా. ఇన్ని తప్పులు చేసి ఉన్నావు, ఇది ఎవరిని తెలియదు అనుకుంటున్నావు. ఖచ్చితంగా నీవు మరణపాత్రుడు, ఇక్కడి నుంచి నీ రాజ్యం ఉండదు పో అని దావీదుని నాతాను హెచ్చరిస్తాడు. చిన్న తప్పే కదా, దేవుడు మనం సరి చేస్తాడులే, దేవుడు మన కోరుకు మనం ఇంకా అమ్మో తూర్పుకి పడమకి ఎంత దూరమో, నా తప్పులకి ఎంత దూరం అని అనుకుంటున్నాడు. ఆయన ప్రేమామడు అనుకుంటున్నామేమో. నీవే సరే నేనైనా సరే మనం చేసే చిన్న పొరపాట్లే పెద్దవాటికి దారితీస్తాయి. దావీదు రాజుగా ఉండేదని, ఈ రాజ్యమే కదా, ఈ రాజ్యం అంతా నాదిలే, నేను ఏం చేసినా ఇంకా ఏమి అనుకోకుండా ఉంటారులేని అనుకుంటూ ఉన్నాడేమో. కానీ అదే నిర్గమాకాండ, అదే మొదటి రాజు గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనమా, మొదటి రాజు గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. అయితే దావీదు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఏమని చూద్దాం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ దేవునికి యథార్థముగా నడుచుకోవచ్చు. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని ఇల్లుటకును యెరూషలేమునకు స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా. చాలు చూడండి, దేవుడు అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక్క హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప దేవుడుకి హృదయానుసరైన దావీదు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే మీకు వివరించడానికి అన్ని చూపించడానికి చూద్దాను. దావీదు తర్వాత సొలొమోను రాజైనప్పుడు సొలొమోను ఒక ప్రార్థన చేస్తాడు. అయ్యా, మా పితరుడైన దావీదుకు నువ్వు చేసిన వాగ్దానం మర్చిపోలేదు కదా. దావీదు కూడా 2 రాజుల గ్రంథంలో ఈ మాట అన్నాడు. రెండవ అధ్యాయంలో, లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని నేను పోతున్నానయ్యా. సొలొమోనా, నా పని అయిపోయింది. మనం కూడా చూడండి, పెద్ద వయసు అయిపోయేటప్పుడు అమ్మాయి నా పని అయిపోయింది వెళ్తున్నా కానీ చాట అలాగా ప్లాట్ ఉంది, అక్కడ బంగారం ఉంది, వాళ్ళు ఇంత డబ్బులు ఇవ్వాలి, అన్ని సగరంగా ఉంచుకోండి, మళ్ళీ నేను పోయినాక మీకు ఎవరు చెప్పే అది డబ్బులు వడ్డీపించుకుంటే జాగ్రత్తగా ఉండండి, ఎవరికి మీరు ఖర్చు పెట్టుకోమాకండి అని పెద్దవాళ్ళు చెప్పరా. దావీదు కూడా. అయితే దావీదు ఒక మంచి మాట అన్నాడు, లోకందరూ పోవాల్సిన మార్గాన్ని నేను పోతున్నాను సొలొమోనా. అయితే దేవుని కట్టడాలను శాసనాలను నీవు యథార్థంగా గైకొను, నీ రాజ్యము స్థిరంగా ఉండిద్ది అని దావీదు సొలొమోనుకు చెబుతాడు. హల్లెలూయా. ఈ మాట 2వ అధ్యాయం ఈ మాట కనపడుతూ ఉన్నది. అయితే ఆ చిన్న తప్పు చేసినటువంటి దావీదు తన జీవితంలో ఎలా అనిపించాడు తెలుసా? నాతాను ప్రవక్త అయితే ఎప్పుడైతే వచ్చి దావీదా ఇక నీ రాజ్యం నిలవదు అన్న చెప్పినప్పుడే సొంత తన కడుపును పుట్టిన కుమారులు తన చంపాలని చూస్తారండి. కొంత అభిషేకమైనడు. అయితే వీరందరూ కుమారుడు అబ్షాలోము సొంత కుమారుడు దావీదును తన రాజ్యం కొరకు చంపాలని వెతుకుతూ ఉంటున్నాడు. చివరికి ఒకసారి కొండల మీద పోతున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి దూషిస్తున్నాడు. కుక్క అని తను ఎంతగానో మాట్లాడుతుంటే
అసలుకి దేవుని చేత అభిషేకించబడినవి ఎంతో గొప్ప కార్యాలు చేశావు మావయ్య అంటే అంటామా ఇలాంటి కార్యాలు చెబుతూ అతనా నేను దూషించేది అంటే దావీదు అన్నాడు, అతను దూషించనేరా, అతను దూషించని. ఆ దోషణకు ప్రతిగా నాకు నా దేవుడు మేలు చేయగలుగుతాడేమో. ఎందుకంటే దేవుడు అతనికి ఆజ్ఞాపించకపోతే అతను దూషించడరా, అతను దూషించని. ఆ దోషణకి ప్రతిగా కూడా దేవుడు నాకు మేలు చేస్తాడులే అని దావీదు అనుకుంటూ ఇల్లు అనుకున్నాడు. తను చేసిన చిన్న తప్పుకి ఎంత శిక్ష లభించో తెలుసా? దావీదు సొంత కడుపును పుట్టిన కుమారులే తను చంపాలని చూస్తుంటారు. తనకి ఉన్నటువంటి ఉప్పుపోతున్న భార్యని కూడా తన కుమార్తె సహించడం ఉంది. ఎంత పాతకం జరుగుతూ ఉండదు. కానీ దావీదు తర్వాత కీర్తనకారుడు చూస్తే 7వ అధ్యాయుడిది, అయ్యా నా ఎముకలు అదురుచున్నది, రాత్రంతా నా పక్కంతా ఈ పరుపు కొట్టుకుపోతుందయ్యా, నన్ను క్షమించని. నిజంగా ఒక రాత్రంతా కూడా దేవుడు రాత్రులు, ఒక రాత్రి కాదు రాత్రులంతా కూడా దేవుని సన్నిధిలో గోజాడినట్టుగా దేవుని విషయంలో నా పాపం విషయంలో పశ్చాత్తాపడినట్టుగా దావీదు గురించి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అలా మాట ఉండేది, నా ఎముకలు అదురుచున్నవి అంటే నీ హస్తము నా మీద బరువుగా ఉందా తీయ్యా అంటే దేవుడు తను మొత్తినప్పుడు అయ్యా నేను అలాంటి తప్పు చేయను, నన్ను పశ్చాత్తాపడుతున్నా, నన్ను క్షమించవా అని దావీదు ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడో మనం చూస్తున్న కీర్తనకారుడు 7వ కీర్తన 34వ కీర్తన ఈ మాటలన్నీ ఉంటాయి. ఎందుకంటే తర్వాత మనం చేసిన చిన్న పొరపాట్లే అవి ఎంతో మన మెడకు చుట్టుకుంటాయండి. అందుకే కీడుకు ప్రతి కీడు చేయమాకండి. ఒకవేళ నీ కీడు దగ్గర పెట్టారా, సంఘస్థులైనా సరే బయట వాళ్ళైనా సరే ఇరుగు పొరుగు అయినా సరే కీడు తలపెట్టారా, మౌనంగా ఉండు. ఆ కీడు వెనక గొప్ప మేలు నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ కీడు వెనక గొప్ప మేలు చేయబోతున్నాడు. 3వ వ్యక్తి ఉన్నాడు. ఎంతో మంది తిడతా ఉన్నారు, కొడతా ఉన్నారు, రక్తం ఆయన సారలాల్లో దున్నపడతా ఉంది, నోటి మొహం మీద ఉమ్మి వేస్తున్నారు, పిడి బుద్ధులు గుద్దుతున్నారు, నిన్ను బుద్ధిన వారో చెప్పు అని అపహాసం చేస్తున్నారు, నువ్వు రాజు కదా పైనుంచి దిగరా అని చెప్పి అపహాసం చేస్తున్నారు. కానీ వారు ఎంతగా మరణం కీడు కదండి, మరణం కీడే కదా. మన లోకస్తులు అనుకుంటారు చావింటికి పోతే కాళ్ళు ఉడుక్కో, నీడు స్నానం స్నానం చెప్పి వాళ్ళ కీడు మనం తీసుకొస్తాయండి. పొరపాటు భర్త చనిపోయి ఒక ఆడ ఉంటే ఇప్పుడు పక్కకు బండి అసలు 7 కాళ్ళు, ఆ 7 కాళ్ళతో వస్తే మన కుటుంబానికి నష్టమా? ప్రయాణాలు ఆపుకున్నాను కూడా లోకస్తులు లేదా మనలో కాదు. ఒకప్పుడు లోకల్ ఉన్నప్పుడు ఇవన్నీ నాకు జరిగినాయి. పలానా ఏదొస్తే వెళ్ళరు, పలానా భర్త చనిపోయి ఉంటే వస్తే ఏదొస్తే వెళ్ళరు, తుమ్మితే వెళ్ళరు. ఇవన్నీ ఒకప్పుడు మన జరిగినాయి. కానీ అలాంటి స్త్రీ వేడి కాళ్ళు లేవు, చల్లగాళ్ళు లేవు, ఏం కాళ్ళు లేవు. అలాంటి స్త్రీ నీకు ఎదురొచ్చినా, నీ సన్నిధికి వచ్చిన ఇంటి అడుగు పెట్టిన నీ ఆశ్రయం. హల్లెలూయా. అలా ఆశ, ఎందుకంటే వాక్యం అనేది అనాథ పిల్లలను విధవరాండ్రులను సన్మానించు, వారు గనక కీడు తలపెట్టు, వారు నాకు రోగం చేశారంటే నీకు కూడా అదే గది పెట్టిస్తానంటే దేవుడు. కాబట్టి అలాంటి వారు వచ్చినప్పుడు మనము వారిని ఆదరించి ప్రేమతో మరలేదు రావచ్చు కూర్చో. వాళ్ళ లోకస్తులకి అనుకుంటున్నా కొని లోకస్తులకి క్రైస్తవులకి ఇంక వ్యత్యాసం ఏముంది? మా ఊళ్ళో నిజంగా జరిగింది. అంటే మన చర్చికి వచ్చామే వాళ్ళ అప్పుడు ఇల్లు ఉప్పు తీసుకున్నారు. పాపం చర్చి ఇల్లు ఉప్పు, వాళ్ళు ఇంట్లో ఇల్లు ఉప్పు తీసుకుని కొత్త ఇల్లు తీసుకున్నాం అనుకున్నారు. అనుకోకుండా చనిపోయింది, ఆ ఇంటి పెద్ద ఆవిడ చనిపోయింది. వీళ్ళు అద్దెంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్బాయి మీ ఇంట్లో మరి మనకి శోధకం వచ్చిందిగా ఖాళీ చేయని వాళ్ళు అన్నాడు. పక్కన రక్త సంబంధికులు అందరూ ఉన్నారు, ఇంటి పార్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళను మా ఇంటికి తెచ్చింది అమ్మాయి మరి ఈ అమ్మాయి వీళ్ళు శోధకం చేస్తుండే ఆ కరాబు మేము ఏడ పెడితే వాళ్ళు అన్నారు. నన్ను అడిగారు, మా చర్చి ఉంది పక్కన అన్నయ్య ఉండట్లేదు ఖాళీగా ఉంటుంది, నన్ను ఫోన్ చేశారు, అయ్యా మరి ఇట్లా అమ్మ చనిపోయి ఉన్నారు కొంచెం ఉంటామంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఉండండి. అయితే ఒక మాటగా అన్న కూడా ఒక మాట చెప్పి ఉండండి, మీకు ఒక అన్న ఒప్పుకోకపోతే మన చర్చి ఉంది, మన చర్చిలో ఎంత ఖాళీగా ఉండేది, దాన్ని ఇబ్బంది పడను, ప్రశాంతంగా ఉండంటే ఆ దినమంతా అయిపోయిన దాకా ఆడే ఉన్నారు. మనం ఆశ్రయించి మనం వాళ్ళకి మేలు చేస్తే ఖచ్చితంగా ఆ మేలు వెనక మనం కూడా దేవుడు మేలు చేయడా? నేనంటాను ఆ టైం వాళ్ళు ఇటుపోతారు, మనం ఆశ్రయించకపోతే ఇటుపోతారు వాళ్ళు. అదే పరిస్థితి ఒకళ్ళు నీకొస్తే అనుకున్నాం ఒకే పరిస్థితి నీకు వస్తే ఏం చేస్తా? అలా ఇప్పుడు చేయమని క్రైస్తవులకు నాకు అంత అవ్వదు. కానీ ఈ రోజున అలా సమాజంలో ఉంటున్నారు. మన సొంత అత్తే ఉంది, బయటకు పోయిన కాళ్ళు కొందరా
కాళ్ళు కడుక్కున్నాడు, కాళ్ళు కడుక్కున్నాడు, వస్తే నీటికి అంతే వస్తాను, కాళ్ళని కడగనంట. కాదయ్యా, అక్కడ మట్టి దుమ్ము ఉండేది, ఏంది దుమ్ము ఉండేది? దేవుని సేవలుగా, దేవుడు ప్రజలుగా మీ ఇంట్లో అడుగు పెడతాను, మీకు ఆశీర్వాదం చెప్పి అనుకోండి, కాళ్ళు కడుక్కునేది కడుపులో మంచిది కాదు అంటలా. కాదయ్యా, అందరూ కొంతమంది ఇంటి ముందు పెడతాను, ఇంటి ముందు పెట్టి కడుక్కుంటా అంటారు. కానీ లోక ఆచారం పాటించాల్సిన పని లేదు. దేవుడు అంటున్నాడు, కీడుకుము ప్రతి కీడు చేయి మాకు. ఆ రోజున యేసుక్రీస్తుని దూషిస్తూ నిందల పాలు చేస్తూ ఆయన యొక్క శరీరాన్ని కూడా నాగల సలగలు దున్ని ఎన్నో బల్లిపోటు పొడిచి అంతగా ఆ శిలువు మరణంలో అది కీడు, మరణం కీడు కాదా? అలాంటి మరణం కూడా సైతం లెక్క చేయకుండా, అయ్యా మీరేం చేస్తున్నారు, వీటి దయతో క్షమించనమ్మా, క్షమించయ్యా అని తండ్రిని వేడుకోలేదా? కీడుకు ప్రతి కీడు ఆయన చేశాడా? ఒక్క మాట పలికితే కపెర్నహూములో నుంచి ఎప్పుడైతే పలికినాడో ఆ యొక్క గడిలోనే తన దాసుడు స్వస్థపరచబడదండి. తనలోంచి ఒక వస్త్రపు చెంగు తాగితేనే రక్తస్రావం కంటే ఇంత చేసిన దేవుడు ఒక మాట సెలవిస్తే కేవలం తన ఉమ్ము రాసుకుని అక్కడ రాసుకుని తన కళ్ళుకి కట్టుకుంటే వాళ్ళు గుడ్డివారు స్వస్థపరచబడగా ఇన్ని చేసిన దేవుడు పైనుంచి రావడం తేలిక కదా? వారి పక్కకు పడండి పారా. కానీ నా దేవుడు కీడుకు ప్రతి కీడు చేయాలి, వారిని ప్రేమించాడు. అయ్యా మీరేం చేస్తున్నారు మీరు తెలియదు, దయచేసి క్షమించు. ఎందుకంటే తన వచ్చిన కారణం ఏంది? తన వచ్చిన కారణం ఏంటండి? సమస్త మానవుల కొరకు తన ప్రాణాన్ని ఖరీదంగా పెట్టాలని తన దేవుడి యొక్క సంకల్పం. నేను లోకంలో నుండి మనుషుల కొరకు పాపుల నిమిత్తమే నేను లోకానికి వచ్చి ఉన్నాను, నా ప్రాణాన్ని ఖరీదంగా అర్పించడానికి వచ్చినాను. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకుని రాలేదు, కానీ పరిచర్య చేసి అనేకులకు ఖరీదంగా నా ప్రాణాన్ని పెట్టుకున్నాను కదని యోహాను సువార్త మాట మనం చదవలేదా? చదువుతూనే ఉన్నాం. అయితే ఒక్కొక్కసారి చూసాం దావీదు విషయంలో ముందు కీడు చేస్తున్నా దేవుడి యందు భయభక్తిగా జీవిస్తూ ఆయనకి కీడు చేయకుండా అభిషేకించిన వాడిని నేను ఎలా చేస్తానని అన్నాడు. అందుకే కీడుకు ప్రతిగా రాజ్యము కొరకు కీడు చేయగా ఆ కీడే నీకు మరణమాయే. రాజ్యము కొరకు కీడు చేయగా ఆ కీడే నీకు మరణమాయే. కీడుకు ప్రతిగా కీడు చేయక, కీడుకు ప్రతిగా కీడు చేయక దేవుని యందలి భయభక్తులతో సాగగా, దేవుని యందలి భయభక్తులతో సాగగా నివసించెదవు యెహోవా మందిరములో, నివసించెదవు యెహోవా మందిరములో జీవిత కాలమంతయు, జీవిత కాలమంతయు యెహోవా జీవము తోడు అభిషేకించిన వానికి ఆయన తోడుగా నిలచిన అపాయమేమియు రాదు. హల్లెలూయా యేసయ్యా జీవ ప్రదాతవు నీవయ్యా. హల్లెలూయా యేసయ్యా జీవ ప్రదాతవు నీవయ్యా. హల్లెలూయా. చూడండి, దావీదు సౌలు విషయంలో ఎంతగానో కీడు చేయకుండా అభిషేకించిన వాడిని నేను ఎలా చంపుతానని కీడుకు ప్రతి కీడు చేయక దేవుని యందు భయభక్తులతో సాగిపోతూ నా మందిరంలో ఉంటాను, అయ్యా దేవుని మందిరంలో ఉంటానని చెప్పి నిబంధన చేసుకున్నాడు. అదే ఒక చిన్న తప్పు చేసినప్పుడు తనకి ఎలాంటి శిక్ష వచ్చిందో చూసాగా. నాతాను ప్రవక్త వచ్చి తను హెచ్చరించడము, తన రాజ్యం మరలా శిథిలమైపోయి తన యొక్క గర్భవాసన పెట్టిన కుమారులే అతనికి ఎదురయ్యి తనని సంపాదన చూసినప్పుడు అంటాడు, సొంతగా నా కుమారులను సంపాదన చూస్తున్నారా, ఇతని దూషించడం ఏమైంది, పెద్దలకి ఉంది, అయితే ఇతని దూషణకి నాకు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు అని దేవుడు విశ్వసించి తను చేసిన తప్పుకి మళ్ళా ప్రత్యాతపడి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ సాక్ష్యం ఇచ్చాడు. దావీదు ఉత్తీయుడైనటువంటి ఊరియా విషయంలో తప్ప
ఎక్కడ కూడా తప్పు చేయలేదు, అతను హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. అలాంటి సాక్ష్యాన్ని నీవు పొందుకోవాలి. అట్లనే దేవుడి విషయంలో సరే ఎంతగా కీడు, మనం మరణం అంత కీడు చేస్తున్నా దేవుడు ఎవరిని కూడా దూషించలేదు, వదులు పలకలేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ ప్రేమతో మీకు తెలియజేస్తున్నారు. అంటే పాస్టర్ గారు మరి చంపుతున్నాం, మరి మనం ఎట్లనే ఉండాలా అంటే, ఒకవేళ దేవుడు అనుమతి అయితే సువార్త విషయంలో చంపుతున్నా మౌనంగా ఉండు. ఓకేనా? మనం తీసుకెళ్ళి ఆడ చంపుతాం అనుకున్నాను అనుకోండి, చంపుతున్నా మనం పారిపోతామా, ఆడే ఉంటాము. దేవుని విషయంలో, సువార్త విషయంలో అలా పోతామని అనుకోండి, అప్పగించుకున్నామా లేదా ఎదురు తిరుగుదామా? ఎందుకంటే ఎంతో మంది దేవునికి వ్యతిరేకంగా సువార్త జీవితం వారిని కొట్టి హింసించిన వారే ఈ బైబిల్ గ్రంథాన్ని పుట్టుకొని మళ్ళా వారే సువార్త చెప్పారండి. హల్లెలూయా. ఒకసారంట ఒక ప్రాంతానికి ఉన్నవారు యవనస్తులు పోయారంట. కరపత్రం ఇచ్చుకుంటా పోతూ ఉంటే ఒక ప్రాంతానికి పోయినాక కరపత్రాలు ఇస్తూ ఉంటే వారిని గుద్దాలని చెప్పి, తన్నాలని చెప్పి ఎంతగానో అవమానపరుస్తున్నారంట. వాళ్ళు ఒక అతనంట, అయ్యా మిమ్మల్ని కొట్టడం ఒక పెద్ద లెక్క కాదు, ఒకప్పుడు మేము రౌడీలని, మిమ్మల్ని ఇక్కడ చంపి పారేసి వెళ్ళగలం, కానీ దేవుడు మమ్మల్ని రక్షించుకొని, ఒకప్పుడు మేము కూడా ఇలా సువార్త చేసిన వాళ్ళు మేమే ఎదిరించి ఉన్నాం, కాబట్టి దేవుడు మమ్మల్ని రక్షించున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ మాకు అర్థమైంది. కాబట్టి ఈ రోజున మేము వచ్చి మీరు ఎంతగా దూషిస్తున్నా, మమ్మల్ని ఎంతగా తన్నాలని పైకి వస్తున్నా సరే మేము మౌనంగా ఉన్నామంటే అది కేవలం దేవుని ప్రేమేనయ్యా అని మౌనం. వాళ్ళందరూ కూడా ఎడంగా వెళ్ళిపోయారండి. చూస్తానికి మంచి బలాఢ్యులే, కానీ వారు దూషిస్తున్నా, ఎదురుగా మాట్లాడుతున్న వారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే దేవుని ప్రేమ బట్టి. ఎందుకంటే సువార్త విషయంలో ఒకవేళ దేవుడు మనల్ని అర్థసాక్షుల లెక్కలో ఆ లిస్టులో నీవు ఉంటే ఖచ్చితంగా అప్పగించుకుంటే ఖచ్చితంగా స్టెఫన్ వలె మనం కూడా ఆయన సన్నిధి చేరతామండి. హల్లెలూయా. ఒక దేవుని విషయం తప్ప. కాబట్టి ప్రతిదానికి మనం సలహటం సంఘస్థుల్లో ఏకాత్మ లేకపోవడం, ఒకరి మీద దూషించుకోవడం, సాధారణ కుట్ర అవి మనం గుర్తుపెట్టుకుని ఒకసారి ఆయన షడ్డాక్ బాబా అంటే ఎక్కువ ఆయన గురించి చెబుతున్నాను. ఎందుకంటే ఆయన తీసుకున్నాడు, తెలుగు తీసుకున్నాడు. ఆయన ఒక మాట ఉన్నాను, ఆయన ఒక మాట అన్నాను అనుకోండి, పెద్ద ఆయన ఒక మాట అంటే పర్లేదు అని చెప్పి నేను మౌనంగా ఉంటే ఇతర మంచి సత్యం ఉండదు. అతను ఏంటి, నేను చేసే పని ఏంటి, నా జాబ్ ఏంటి, నా ఉద్యోగం వెళ్ళింది, నా దహన అన్నీ అతని మీద తిరగబడి అనుకోండి, ఏమైనా ఉండిద్దా? ఉండదు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి సంఘస్థులకు. అది లేకపోవడం వల్ల సంఘంలో ఐక్యత లేకపోవడం, ప్రేమ లేకపోవడం వల్ల సంఘం విచ్ఛిన్నమడానికి సాధారణ కుట్ర జరుగుతుంది. కాబట్టి మన విషయాలు ఎక్కడ కూడా కీడుకు ప్రతి కీడు చేయమాకండి. ఇప్పుడు అన్న ఒక మాట చెబుతుంటాడు, మా చర్చి ముందు 7 ఎకరాల గడ్డి వేశారని. సరే వేశారని నేను చూడలేదు, వాస్తవం తెలిసిన వాళ్ళు సాక్షులుగా ఉన్నారు కాబట్టి నేను చెబుతున్నాను. అన్నేమన్నా ఇంత ఇక్కడ వేసని చెప్పి ఏమన్నా మాట్లాడా, వాళ్ళ మీద కరెక్ట్గా ప్రార్థన చేశాడు, దేవుడు కార్యం చేశాడు. అంటే మన కీడు వాళ్ళు తలపెట్టాలన్న ఉద్దేశం, లేదా మన స్వయాన మన చేతులతో అర్థించా ఏమి చేయాలి, ఎందుకంటే దేవుడిని చెప్తాను. కాబట్టి దేవుడు చూసుకుంటాడు. మా కనుక న్యాయంగా యథార్థంగా ఉన్నప్పుడు మన పక్షాన ఖచ్చితంగా ఆయన కదులుతాడండి. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన కదులుతాడు. ఒకవేళ నీవు అవమానపరచబడుతున్నావు, ఇంట్లో అయినా సరే, సమాజంలో అయినా సరే అవమానపరచబడుతున్నా, ఇంకా మన కన్నీళ్ళే అన్నపనంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా దానికి జవాబు ఇస్తాడు, సమాధానపరుస్తాడు. దేవుడి మీద నువ్వు నమ్మకంగా ఉండు. ఒకవేళ దూషిస్తున్నారా, దోషణకు ప్రతిదోషం చేయమాకండి. అందుకే మీ నోటి నుంచి బూతులైనను సరసోక్తులైన రానియమాకండి అంటాడు. కానీ మనం ఎన్నిసార్లు మాట్లాడదు గుర్తు చెప్పండి. నేను చేయొచ్చుదా, నేను చేయొచ్చు. నేను మౌనంగా ఇంత ప్రశాంతంగా ఉంటాను, కానీ నాలో ఎంత భయంకరంగా కోపం ఉండేది, ఎక్కువ కోపం నాకు. చూడడానికి ప్రశాంతంగా కూల్గా ఉంటాను, కానీ ఎక్కువ కోపం అంటే ఏ విషయం ప్రధాన చీటికి మనకు కోపం. కొన్ని విషయాలు నాకు నచ్చదంటే చాలా కోపంగా ఉంటాను అన్నమాట. అది దేవుని విషయం మహారోషంగా ఉంటాను, దేవుని విషయంలో రోషంగా ఉంటాను మాత్రం. అయితే అప్పగించిన పని అయినా సరే, ఏదైనా చివరికి నేను ఆరోగ్యం బాగాలేకపోయినా సరే, మన చూడు ఈ గొంతంతా వచ్చింది, పాడడానికి లేదు, చదవడానికి లేదు. దేవుని కృప బట్టి దేవుని స్వస్థపరిచాడు. ఓకే, వాడి విషయంలో నాకు ఖచ్చితంగా దేవుడు నమ్మకం ఉంటే ఆయనే చూసుకుంటాడు. నాకు వచ్చి అంటే వ్యక్తిగతంగా చెబుతున్నాను, నేను చెప్పుకోను, చెప్పేది ఇది ఆయన చెప్పుకుంటాను. కాకపోతే ఒక మాట ఎందుకు ఇందాక కృప విషయంలో మీరు చెప్పండి, అమ్మాయికి తెలియజేయమాకండి, కానీ ప్రార్థన చేయండి. ఎందుకంటే సంఘ ప్రార్థన నాకు బాగా తెలుసు, అది నేను అనుభవించున్నాను. అలా చేసినప్పుడు నా ప్రార్థన కూడా ఆలకిస్తాడా, నేను ఎరుమోహం వేసి చూస్తే నువ్వు అట్లానే ఉంటావు.
ఖచ్చితంగా నాదే కాదు, ఎవరైనా సరే సంఘ బిడ్డలో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, అయ్యా వాళ్ళు సమస్యలు ఉన్నారంట, అయ్యా ఒకసారి నీకు ఇచ్చే 2 నిమిషాలకు ఇక 2 నిమిషాలు ప్రార్థన చేయనుకో, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, వారు మేలు పొందుకుంటే, అయ్యా దేవా నా ప్రార్థన నువ్వు ఆలకించావా అని నీకు ఆశ్చర్యం కలిగించదా? ఖచ్చితంగా కలిగించదండి. నా జీవిత అనుభవం నేను చూస్తున్నాను దాన్ని. అందుకని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించదాక కీలుకి మేడి చేద్దాం, లేదా దోషం పోయి కళ్ళకి పోదామా? ఓకే, దేవుడి కొద్ది మాటలు దీవించదాక ఆమె.